అనేక సమస్యల మీద దీక్షలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎందుకు దీని మీద ఇంత అటాకింగ్ మోడ్లోకి వెళ్తున్నారు? వాస్తవంగా బాధితులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి ఫలితాలకు సంబంధించిన వాళ్ళు, సరే వాళ్ళ అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు దానికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు భయంకరంగా వెళ్ళి అటాకింగ్ మోడ్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు వేసినటువంటి దీక్షల సమయంలో వేసుకున్న టెంట్లు ఎందుకు పీకేస్తున్నారు? వాళ్ళ మీద ఫిజికల్గా ఎందుకు హ్యాండ్ చేసుకుంటున్నారు? అసలు ఎందుకు అంత అవసరం ఏముంది? వదిలేయచ్చు కదా. ఎలాంటి తప్పు చేయనప్పుడు, ఎలాంటి లోటుపాట్లు ఫలితాల్లో లేనప్పుడు సరే వాళ్ళ మానవులను వదిలేయచ్చు కదా. కోర్టు కూడా ముట్టిగా వేసింది కదా. మీరు ఎందుకు మళ్ళీ ఇంత అటాకింగ్ మోడ్లో వెళ్తున్నారు? ఎవరైతే నిరసన తెలిసిన అభ్యర్థులు ఉన్నారు, బాధితులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా వెళ్తున్నారు. ఎందుకు ఆ భయం ఏంటి అసలు మీ పార్టీకి? మీరే ఉన్నారు కదా, ఆమెను కూడా ప్రశ్నించారు కదా, కోర్టు మొట్టికాయలు వేసినా కూడా మీరు ఎందుకు ఇవన్నీ నిరసన దీక్షలు చేపడుతున్నారని. పోతే కోర్టు అత్యున్నత న్యాయస్థానమే 2025 డిఎస్సి నియామకాలు 16,000 పోస్టులు సుమారు పారదర్శకంగా జరిగాయని ధృవీకరిస్తూ మాట్లాడిన సంగతి మీరు చూశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రిక్రూట్మెంట్ విధానాన్ని మేము విశ్వసిస్తున్నాం, ఎలాంటి అవినీతి అక్రమాలకి చోటు ఇవ్వలేదు, హారిజంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ విధానం అవన్నీ అధికారులు పూర్తిగా వివరించారు. పోతే కందకలేని దొరత కత్తిపేటకి ఎందుకన్నట్టు మా దృష్టికి ఇంతవరకు మాకు ఇలా నాకు రావాల్సిన ఉద్యోగం మరొకరికి వచ్చింది అని చెప్పి ఫిర్యాదు మాకు అందలేదు. పోతే ఇది మీకు పట్టిన బాధగా ఉంది. అసలు నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు, అంటే అప్లికేషన్ పెట్టిన అందరికి ఉద్యోగాలు వాళ్ళ నోటిఫికేషన్ లో ఇన్ని పోస్టులకి ఉద్యోగాలు ప్రకటిస్తున్నాం అని చెప్పి ప్రకటించారు. అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకుంటారు. తర్వాత పరీక్షల్లో మెరిటోరియస్ సర్వీసెస్ ని, హారిజంటల్ రిజర్వేషన్ ని, పోతే వర్టికల్ రిజర్వేషన్ ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేశారు. ఇందులో ఏమాత్రం అవకతవకలు జరగలేదని చెప్పేసి సాక్షాత్తు ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడిన విషయాన్ని మీకు అవగతమే. అయితే మరి ఈరోజు మరి ఉన్నత న్యాయస్థానాలను వీళ్ళు లెక్క చేయలేదనడానికి ఇది ఒక నిదర్శనం. గతంలో అనేక అమరావతి విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిన ఆయన 3 ముక్కలాట అన్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మావిగన్ మళ్ళీ కొత్తగా స్లోగన్ తీసుకున్నాడు. అంటే కోర్టులు అంటే లెక్కలేదు. ఈ దేశంలో సామాన్యుడికైనా అసామాన్యుడికైనా న్యాయం జరిగేది ఎవరు ప్రజల్లో న్యాయం జరగకపోతే, రాజకీయ పార్టీల తరఫున న్యాయం జరగకపోతే, ప్రభుత్వాల తరఫున న్యాయం జరగకపోతే చివరి అస్త్రం, చివరి ఆయుధం న్యాయస్థానం. మరి అత్యున్నత న్యాయస్థానం భారతదేశానికి సుప్రీంకోర్టు మందలిచ్చిన అమరావతి రాజధాని విషయంలో వాళ్ళ మనసు మారలేదు. అంటే ఈ కోర్టుల ఆదేశాలని, కోర్టుల తీర్పుల్ని, అంటే మాకంటూ నాది భారత రాజ్యాంగానికి సంబంధం లేదు, పోతే నేను ఒక ప్రత్యేక అతి మనుష్య శక్తిని, నా వరకు పర్మిషన్ ఉందన్నట్టుగా ధిక్కార స్వరంతో కోర్టు ఆదేశాలని ఈ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఆయన నడవడికి చూస్తుంటే అర్థమవుతుంది. లేకుంటే అమరావతి విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ని ఆయన ధిక్కరించాడు. ఈ రోజు డిఎస్సి విషయంలో కూడా అదే జరుగుతుంది. అందుకని ఉన్నత న్యాయస్థానాలు ఆలోచించాలా. ఈ జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాలు తీర్పు ఇంకెవరిస్తారు తీర్పు? దేశంలో ఉండే జ్యుడిషియల్ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానాలు ఇస్తాయి. మఫ్సల్ కోర్ట్స్ నుంచి, జిల్లా సబ్ కోర్టుల నుంచి, జిల్లా కోర్టుల నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఇప్పుడు హైకోర్టు కఠినంగా హెచ్చరించింది. పారదర్శకంగా జరిగింది, అవకతవకలు జరగలేదు. పోతే ఏ అభ్యర్థులు కూడా మాకు ఫిర్యాదు చేయలేదు, వాళ్ళకి లేని బాధ మీకెందుకు? పైగా అసలు ఇన్నాళ్ళు అయితే 2025 నుంచి చడి చప్పుడు లేకుండా ఉంటే మీరు రాజకీయ కుట్రలో భాగంగా మీ రాజకీయాల ప్రయోజనాల కోసమే మీరు మాట్లాడుతున్నారని కూడా వ్యాఖ్యానించింది. ఆ రాజకీయ ప్రయోజనాల విషయంలోనే ఈ రోజు రిలే నిరాహార దీక్షలు తంతు ప్రారంభించారు. మరి ఈ విధంగా కోర్టుల్ని ధిక్కరిస్తుంటుంది. నిరాపనిందలు పదే వేసి ఏ విధంగా సరే గబ్బు పట్టించాలి ఈ ప్రభుత్వాన్ని బురదన కార్యక్రమంగా పెట్టుకున్నప్పుడు మరి వాళ్ళే కిరాయి మోకర్ని పెట్టి వాళ్ళ మీద వాళ్ళే దాడి చేయించుకున్నట్టు నటిస్తారు. మళ్ళీ ఇంకొక ఆరోపణ చేయడానికి రాష్ట్రంలో శాంతి భద్రతను క్షీణించే గాంధేయ మార్గంలో, అంటే ఈ నరహంతక చక్రవర్తిగా, రిగ్గిన్నెల మాస్టర్గా బాంబుల సంస్కృతి కడపగడ్డ మీద ప్రవేశపెట్టినటువంటి ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డి. పోతే ఈ రోజు మళ్ళా లా అండ్ ఆర్డర్ గుర్తు మాట్లాడతారు.
లా అండ్ ఆర్డర్ గురించి. నిన్న దేవరపల్లి పర్యటనకు పోయాడు పొగాకు రైతుల విషయంలో. ఆడ పొగాకు బేళ్లకు తొక్కేశారు. ఈయన ఎక్కడో పోతే ఆడ విధ్వంసం, రైతులు నష్టపోయారు. అక్కడ పకోడీ తిన్నారంట, బిల్లు కట్టలేదంట. ఆడ కూల్ డ్రింక్స్ తాగి బిల్లులు కట్టలేదు, టీలు తాగి కాఫీ తాగి బిల్లులు కట్టలేదు. అక్కడ విధ్వంసం సృష్టించాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ విధ్వంసం. కొన్ని ఈ రోజు రిలే నిరాహారదీక్షలు కోర్టు తీర్పుని ధిక్కరించి ఆయన రిలే నిరాహారదీక్షలు పెట్టిన దానికి కోర్టులు సూమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి మీద చర్యలకి పార్టీ అధ్యక్షుడిగా పోతే శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఆదేశాల ప్రకారం నడుస్తున్న పార్టీ కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కిరాయి మోకలను పెట్టి తన నిరాహారదీక్షల క్యాంపుల మీద తానే దాడి చేయించుకొని దీనికంతా తెలుగుదేశం గోండాలని తెలుగుదేశంలో గోండాలు ఉండరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీ. ఈ పార్టీ గాంధీ మార్గంలో పుట్టిన పార్టీ. ఈ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి, గురజాడ స్ఫూర్తి, వీరసింహ స్ఫూర్తితో ఏర్పడిన పార్టీ అని ఆనాడే. ఓకే విజయభాస్కర్ గారు, చాలా సమయం ఉంది, అవకాశం ఇస్తారు. విజయభాస్కర్ గారు, ఓకే టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. ఓకే, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు దుగ్గరా శ్రీనివాస్